జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కొత్తగా అంబులెన్సెస్ నేమో ఈరోజు స్టార్ట్ చేశారు. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ప్రజలు తెలుసుకోవాల్సింది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఆదా చేస్తాము రివర్స్ టెండరింగ్స్ అంటే ప్రజలందరూ నమ్మారు రాష్ట్రానికి ఆదా చేస్తారని చెప్పేసి. ఆదా చేసింది కాదు, దాంట్లో వచ్చిన ముడుపులు రివర్స్ టెండరింగ్లోని రిజర్వ్ టెండరింగ్గా చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి కట్టబెట్టి దాంట్లో డబ్బులు చేసుకోవడమే ఒక పెద్ద ప్రక్రియగా ఈరోజేమో ప్రతి వ్యవస్థని కూడా దిగజార్చడం జరిగిందన్నమాట. దాంట్లో భాగంగాన ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. 108, 104 అంబులెన్సెస్ సర్వీసెస్. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎవరికైతే ఇచ్చారో జీవీకే ఆ సంస్థనే కంటిన్యూ చేశారు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వారికి సహకారం చేశారు. టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇన్ ద ఇయర్ 2016 గ్లోబల్ బిడ్డింగ్కి వెళ్ళి ద బెస్ట్ అండ్ ఎమినెంట్ ఎవరైతే వ్యవస్థలు రన్ అవుతున్నాయో యూకే కొలాబరేటెడ్ సంస్థకేమో ఇవ్వడం జరిగిందన్నమాట. అతి తక్కువ రేట్లకి అన్ని కూడా. A2 విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడి ఫౌండేషన్ ఇది. వాళ్ళకి లాభం చేకూర్చే మాదిరిగా ఈరోజు సుమారు 108లో 308 కోట్ల రూపాయలు స్కామ్. 104లో ఈరోజు చూస్తేనేమో సుమారు 80 కోట్ల స్కామ్. ఇది మీకు వివరిస్తా ఏ రకంగా చేశారనేది. చాలా తెలివితేటలుగా వీళ్ళేమో ఈ అరబిందో ఫార్మా ఫౌండేషన్కి లీగల్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఎక్కడ ఏ రకంగా వెసులుబాటు ఇవ్వాలి, ఎక్కడ బిడ్డింగ్కి వెళ్ళేటప్పుడు ఏ రకమైన అడ్లన్నీ కూడా తొలగించి ఆ సంస్థే వచ్చి బిడ్డింగ్ చేసేలాగా, ఆ సంస్థకే మనమేమో కేటాయించేలాగా, గతంలోనేమో ఏదైతే ఉండే ప్రొసీజర్స్ అన్నీ కూడా దొంగలోకి తొక్కి ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్కి ఏమో అప్పచెప్పి దాంట్లోనేమో డిప్యూటీ సిఇఓనేమో చకచక పాము కలుపుతూ లేని పోస్ట్ క్రియేట్ చేసి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆసాంనేమో దాంట్లో డిప్యూటీ సిఇఓగా ఆగమేఘాలుగా జీవో వచ్చి అతనికేమో ప్రమోషన్ ఇచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి ఈ తతంగం అంతా కూడా నడపడం జరిగిందన్నమాట. దీంట్లో సుమారు ఒక 388 కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్ జరిగిందని చెప్పి మేమేమో తెలుగుదేశం చెప్తా ఉంది. దేనికి మీ దగ్గర జవాబులు అంటే చెప్పమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే A2 విజయసాయి రెడ్డిని నేనేమో తెలియజేస్తానమాట. ఈరోజు మనం చూస్తే ఒకసారి ఏ రకంగా జరిగిందంటే 104 వెహికల్స్, దాంట్లో డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటాడు, ఒక డ్రైవరు, ఒక వాచ్మ్యాన్. వీళ్ళందరూ ఉండేదాన్ని ఈరోజేమో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు దానికి అయ్యే ఖర్చు సుమారు 1,00,000 రూపాయలు ఎంతో అవుతే వీళ్ళేమో దాన్ని కేవలం డ్రైవరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే డాక్టర్ ఉండడు, నర్స్ ఉండరు, ఇంకెవరు ఉండరు. అలాగే దాంట్లోని ఈ ఏదైతే ఈ వెహికల్స్ 104 వెహికల్ ఉందో దాంట్లో చేయవలసిన టెస్టులన్నీ కూడా దాని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండవు, అవి కూడా తగ్గించేస్తారు. ఎందుకంటే అరబిందోకేమో వాళ్ళకి డబ్బులు మిగలాలి కదా, సో ఈ ఎంప్లాయీస్ని తగ్గించేస్తారు. ఆ రకంగా తగ్గించేసి ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా గతంలోనేమో ప్రీవియస్గా ఉండేది ఒక వెహికల్కి నెలకి 2,40,000 రూపాయలు ఇచ్చేవారు. మరి వీళ్ళు అరబిందో వచ్చిన తర్వాత 1,80,000కే మేము ఇచ్చేసాము.
అని చెప్పి భుజాలు ఎగరేస్తా ఉన్నారు ఈ విజయసాయి రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. అంటే 60,000 తగ్గించామని చెప్పేసి చెప్తారన్నమాట. కానీ అసలైంది ఇక్కడే ఉందన్నమాట. మతలబ్ ఏంటంటే మ్యాన్ పవర్ తగ్గించారు. ద పర్పస్ ఆఫ్ ద వెహికల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్ నడిచేది అన్నమాట. 104 అంటే హాస్పిటల్ నడిచేది. అలాగే ఏవైతే టెస్టులు చేశామో ఆ ల్యాబే వెళ్ళిపోయేది అన్నమాట, ఇంటి దగ్గరికే వెళ్ళిపోయేది. సో అది కాస్త తీసేసి ఈరోజు ఏమో ఇద్దరినే పంపించిన వాళ్ళు ఎంత అవుతుందంటే, ఎంత లెక్కలు వేసుకున్నా సరే, ఎంత ల్యాబిస్కి లెక్కలు వేసుకున్నా సరే 80,000 రూపాయలు ఒక 104 అంబులెన్స్కి ఇవ్వాలన్నమాట. కానీ వీళ్ళు ఇస్తుంది ఎంత అంటే ఈరోజు 1,80,225 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సుమారు 1,00,000 రూపాయలు అదనంగా వీళ్ళేమో ముట్ట చెప్పారన్నమాట. అంటే దీన్ని బట్టి చూసుకుంటే సుమారు 676 ఏమో అంబులెన్స్లు ఉంటే ఇక్కడే అయ్యింది 81 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టారు పంగనామా సంవత్సరానికి. ఇది వీళ్ళేమో ఎంత తెలివితేటలుగా ఈరోజు చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దాంట్లో ఒక థైరాయిడ్ టెస్ట్ చేయించేవారు చంద్రబాబు నాయుడు గారు. 104 థైరాయిడ్ టెస్ట్. కెన్ యూ ఇమాజిన్ ఆఫ్ ఆ థైరాయిడ్ టెస్ట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. అలాంటి తీసేశారు. మైక్రోస్కోప్ ఎగ్జామ్స్ జరిగేవి, అలాంటివన్నీ తీసేశారు అన్నమాట. ఇవన్నీ కూడా తీసేసి పల్లెసీమకు కదిలే ఈ ఆసుపత్రుల్ని, పరీక్షా కేంద్రాలనేమో పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాక ఇంకేమిటా అని చెప్పేసి నేను ఒకసారి ఈ ప్రభుత్వాన్ని నేనేమో ప్రశ్నిస్తా ఉన్నాను అన్నమాట. హాయ్ వ్యూస్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.